హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్రా బుల్స్ లంటన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోకి ముందు రావడం జరిగింది. ఈరోజు ఒక మార్కెట్లో ఒక క్రేజీ ప్రైస్ యాక్షన్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగిందనమాట అండి. సో అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక నిఫ్టీ చాలా ఫ్లాట్గా ఒక ఇన్సైడ్ క్యాండిల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక 1 2 3 4 5 గత 5 రోజుల నుంచి ఒక వెరీ నారో రేంజ్ అనమాట అండి. సో నిఫ్టీ అనేది అక్కడే ఉండడం జరిగింది. సో దెర్ ఇస్ నథింగ్ అనమాట అండి. సో నిఫ్టీలో అసలు మూమెంటే లేదన్నట్టుగా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో గ్యాప్ డౌన్ ఓపెనింగ్ వచ్చింది, తర్వాత కొంచెం గ్యాప్ ఫిల్ అవ్వడం జరిగింది. సో అయితే మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి ఎక్స్ట్రీమ్ కొంచెం బేరిష్ సెంటిమెంట్ అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే నిన్న యూఎస్ మార్కెట్ చాలా పడిపోవడం జరిగింది, క్రూడ్ ఆయిల్ పెరిగిపోతుంది. సో ఇరాన్లో అండ్ కొంచెం అక్కడ పరిస్థితులు ఎస్కలేట్ అవుతున్నాయి ఇష్యూస్. సో ఇలా రకరకాల నెగిటివ్ న్యూస్ తోటి గ్లోబల్ మార్కెట్స్ ఓపెన్ అవ్వడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ది ఏషియన్ మార్కెట్స్ కూడా కొంచెం నెగిటివ్గా రియాక్ట్ అయినాయి. బట్ మన మార్కెట్స్ మాత్రం పుష్పాల తయారీ అనమాట అండి, ఎక్కడ తగ్గట్లేదు. సో హోల్డింగ్ అనమాట అండి. బట్ ఈ హోల్డింగ్ ఎంతవరకు కరెక్టా, ఇది ఎక్కడికి దారితీస్తుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్ అనమాట అండి. బట్ బ్యాంక్ నిఫ్టీలో మాత్రం ట్రెమండస్ ర్యాలీ అనేది నేను చూడడం జరిగిందనమాట అండి. సో వండర్ఫుల్ మూమెంట్ అనేది నిఫ్టీ అలా ఉన్నప్పటికీ కూడా సో బ్యాంక్ నిఫ్టీలో మంచి ర్యాలీ అనేది మనం చూడడం జరిగిందనమాట అండి. రైట్. అండ్ మీరు చూస్తే కనుక సో ఆల్రెడీ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఆ బ్రేక్అవుట్ అనేది రావడం జరిగింది. ఒకవేళ ట్రెండ్ లైన్ ఇఫ్ యూ డ్రా కొంచెం ఇంక్లైన్డ్గా డ్రా చేసుకుంటే కనుక సో కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్. రైట్. సో ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ అనమాట అండి. ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ఆల్రెడీ బ్రేక్ అవ్వడం జరిగింది. ఓకే అండి. సో ఇదైతే కైండ్ ఆఫ్ ఇన్వర్ట్ హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ టైప్ ఆఫ్ ఇది ఉందో అది బ్రేక్ అయితే బ్రేక్అవుట్ జస్ట్ అవుతుందన్నమాట అండి. సో పొటెన్షియల్ టార్గెట్ అనదర్ మేబీ లైక్ 5% ఇప్పుడున్న లెవెల్ నుంచి సో మేబీ ఇంకా 5% దాకా వెళ్ళి స్కోప్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో దీని ప్రకారం టార్గెట్స్ తీసుకుంటే 51,000 పైనే బ్యాంక్ నిఫ్టీ. రైట్. బట్ అది ఇప్పుడు వెళ్తుందా, మళ్ళీ కన్సల్టేషన్ వెళ్ళి ఇంకా కొంచెం టైం తీసుకుని ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అండ్ సో ఇంత బుల్లిష్నెస్ ఉంది మార్కెట్లో. చాలా స్టాక్స్లో సర్క్యూట్స్ పడ్డాయి, అప్పర్ సర్క్యూట్స్ చాలా బయింగ్ ఉంది. బట్ కానీ ఇనిషియేషన్స్ చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే హాయిగా చక్కగా డిఐఏస్ ఈ ఆపర్చునిటీని ఉపయోగించుకుంటున్నాయి. దే ఆర్ ఎగ్జిటింగ్. రైట్. సో రీటైల్ పీపుల్కి డంప్ చేస్తున్నారు. రీటైల్ పీపుల్ మనం ఆ షేర్స్ని మనం టేకప్ చేస్తున్నాం కదా. సో వీఆర్ అక్యుములేటింగ్ బట్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ స్లోలీ ఎగ్జిటింగ్ అనమాట అండి. ఎఫ్ఐఎస్ విషయం అయితే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు కదా, చాలా కాలంగా నెట్ సెల్లర్స్ కింద ఉన్నారు. బట్ ఈరోజు 1,600 కోట్లు బై చేయడం జరిగింది. అండ్ డిఐఎస్ అయితే 3,300 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగిందనమాట అండి. సో ఆ ఎక్సెసివ్ సెల్లింగ్ ఏదైతే ఉందో అదంతా కూడా రీటైల్ పీపుల్ అబ్జర్వ్ చేసినట్టుగానే మనం భావించాలన్నమాట. రైట్. అయితే మార్కెట్ని జాగ్రత్తగా కంట్రోల్లో ఉంచి దే ఆర్ స్మార్ట్లీ ఎగ్జిటింగ్. రైట్. సో హెవీ వెయిట్స్ లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అవి బై చేసి కొన్ని పాకెట్స్లో వాళ్ళు ఎగ్జిట్ అయిపోతున్నారు. రైట్. అది క్లియర్గా మనకు అర్థమవుతుంది అనమాట అండి. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకోండి ఫ్రెండ్స్. రైట్. అండ్ నిఫ్టీ 50 సేమ్ అండ్ సినారియో. అడ్వాన్స్ డిక్లైన్స్ గత కొన్ని రోజులుగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. బ్రాడర్ మార్కెట్లో స్ట్రెంత్ ఉంది, బట్ కానీ ఇండిసెస్ టాప్ ఏవైతే ఉన్నాయో నిఫ్టీ 50 ఈ లెవెల్లో మాత్రం అంత స్ట్రెంత్ కనిపించట్లేదు. బట్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్ ఈజ్ లుకింగ్ గుడ్ అనమాట అండి. మనం ప్రీవియస్గా వీడియో కూడా చేసాం అనమాట అండి. సో డెప్త్ ఆఫ్ ద మార్కెట్ దాని గురించి. అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్. రైట్. సో లుక్ ఎట్ దిస్ ఫ్రెండ్స్. డౌ జోన్స్ యాక్చువల్లీ బ్రీచ్డ్ 50 పీరియడ్ మూవింగ్ యావరేజ్ అనమాట అండి. సో 20 పీరియడ్ ఆల్రెడీ టిల్ట్ అవ్వడం జరిగింది. 20 పీరియడ్ నుంచి 50 పీరియడ్కి వచ్చేయడం జరిగింది. నెక్స్ట్ డీసెంట్ సపోర్ట్ వచ్చి 100 పీరియడ్ మూవింగ్ యావరేజ్ దగ్గరికి వెళ్ళి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట. ఐ థింక్ దెర్ ఆర్ సమ్ ఈవెంట్స్ ఇక్కడ. అన్ఎంప్లాయ్మెంట్ రేటు ఇవన్నీ కొన్ని డేటా పాయింట్స్ అవి కూడా ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి. ఇది అటు కమ్ అనమాట అండి. సో ఈ డేటా వచ్చిన దాని రియాక్షన్స్ ఉంటాయి. ప్లస్ క్రూడ్ ఆయిల్ ఇవన్నీ కూడా పెరిగిపోతున్నాయి. మిడిల్ ఈస్ట్లో ఎప్పుడైతే కొంచెం పరిస్థితులు సరిగ్గా లేవో ముందు క్రూడ్ ఆయిల్ మీద ఎఫెక్ట్ పడుతుంది. క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ పడితే యాక్చువల్ మన మీద, మన ఎమర్జింగ్ ఎకానమీస్ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట అండి ఫ్రెండ్స్. అది మాత్రం మర్చిపోకండి. రైట్. సో చూసారు కదా. సో యాక్చువల్గా ఒక ఎక్స్ట్రీమ్ బేరిష్ ఫుల్ బాడీ మారుబోజు క్యాండిల్ అనేది చాలా రోజుల తర్వాత లుక్ ఎట్ దిస్. ఈ మధ్యకాలంలో ఎక్కడ మీరు చూసి ఉంటారు అనమాట. అలాంటి ఎక్స్ట్రీమ్ అంటే వన్ సైడెడ్ సెల్లింగ్ లాగా సో క్లియర్ కట్ సెల్లింగ్ అనేది యుఎస్ మార్కెట్స్లో మనం విట్నెస్ చేయొచ్చు అనమాట అండి. ఓకే. సో 1.3% దాకా పడిపోవడం జరిగింది. రైట్. అదేవిధంగా నిక్కై ఆల్మోస్ట్ 2% అనమాట అండి. ఎస్ఎన్పి 1%. రైట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు నాస్డాక్ 1.5%. ఇవి ఎలా ఉంటే మన మార్కెట్స్ మాత్రం రియాక్షన్ అసలు వేరేగా ఉందన్నమాట. లుక్ ఎట్ దిస్. డాక్స్ 1.4% అండి. నవ్ ఇట్ ఈస్ ట్రేడింగ్ డీప్లీ నెగిటివ్ అనమాట. సో క్లియర్ కట్గా మీరు చూడొచ్చు. రైట్. సో ఆల్రెడీ మంచి వండర్ఫుల్ ర్యాలీ తర్వాత కంటిన్యూ సెల్లింగ్ అనేది, ప్రాఫిట్ బుకింగ్ అనేది ఆబ్వియస్ కదా. సో మీరు చూడొచ్చు అనమాట. సో మన మార్కెట్స్ కూడా ఈ కైండ్ ఆఫ్ సెల్లింగ్ వస్తుంది. వచ్చినప్పుడు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. అది కొంచెం దానికి ప్రిపేర్ అయ్యి ఉండండి.
మీ పొజిషన్ సైజింగ్ చెక్ చేసుకోండి. రిస్క్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ మాత్రం డీవియేట్ అవ్వకండి ఫ్రెండ్స్. మార్కెట్స్ ఇంకెలా పెరుగుతూనే ఉంటాయి ఎల్లకాలం అన్నట్టుగా అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అంటే పడడం అనేది ఇంక ఉండదు అన్నట్టుగా ఒక భ్రమ కలిగిస్తున్నారన్నమాట అండి. ఆ భ్రమలో ట్రాప్లో ఉండకండి. సో మార్కెట్స్ అనేవి ఎప్పుడు ఎల్లకాలం ఎప్పుడు ఎల్లకాలం పడిపోవన్నమాట. సో ఇప్పుడు అందరూ కూడా గో గంగ్ హో యాలం వెర్రి కింద ఉన్నప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. బీ ఫియర్ఫుల్ వెన్ ఎవ్రీబడి ఈజ్ గ్రీడీ, రైట్? సో గ్రీడీ అంటే గుర్తుకొచ్చింది. ఎనీహో మండే మన లైవ్ స్ట్రీమ్లో డిస్కస్ చేద్దాం. ఎంఎంఐ మార్కెట్ మూడ్ ఇండెక్స్ ఏం చేస్తుంది చూద్దాం. సో మార్కెట్ మూడ్ ఇండెక్స్ యాక్చువల్గా స్టిల్ ఇంకా ఫియర్లో ఉంది. మార్కెట్ అంత పెరిగినా కూడా ఇండెక్స్ పెరగలేదు కదా. సో ఓవరాల్గా మార్కెట్ అయితే సెంటిమెంట్ ఇంకా అంత ఎక్స్ట్రీమ్ గ్రీడ్లోకి అయితే లేదన్నట్టుగా చూపిస్తుంది. కానీ బట్ కొన్ని పాకెట్స్లో, సెలెక్టెడ్ పాకెట్స్లో మాత్రం యుఫోరియా అయితే క్లియర్ కట్గా మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట అండి, రైట్? అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్, రైట్? ఈరోజు ఏ సెక్టర్ ఎలా పర్ఫామ్ చేసిందో ఒకసారి చూసేద్దాం ఫ్రెండ్స్. ఓకే, సెక్టర్ అనాలిసిస్ విషయానికి వస్తే కనుక సో ఈరోజు రియాలిటీ అండి వన్స్ అగైన్. నిన్న మనం అనుకోవడం జరిగింది ఈ మధ్యన బాగా రన్అప్ ఇచ్చి కొంచెం తగ్గిందని చెప్పి, బట్ అగైన్ వన్స్ అగైన్ బౌన్సింగ్ బ్యాక్. నిఫ్టీ బ్యాంక్ రైట్ అవుట్ పర్ఫామ్ చేయడం జరిగింది. బాగా అండర్ పర్ఫామ్ చేసింది వచ్చి 0.5% డౌన్ ఐటీ అనమాట అండి. అండ్ ఆటో, సో ఇన్ఫ్రా, ఇవన్నీ కూడా కొంచెం కూల్ ఆఫ్ అవ్వడం అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. యాక్చువల్గా ఇన్ఫ్రా ఈటీఎఫ్స్ అవి నేను ప్రీవియస్గా హోల్డ్ చేశాను, బట్ తర్వాత నేను సెల్ చేసేయడం జరిగింది అనమాట అండి. వెన్ ఐ గాట్ సమ్ 20% ప్రాఫిట్ అనమాట. ఓకే, రైట్? సో వెయిటింగ్ ఫర్ ఎంట్రీ. మళ్ళీ ఏదైనా మంచి ఆపర్చునిటీ వస్తే, ఒక సడన్ ఫాల్, ఏదైనా ఒక మేజర్ ఫాల్ వస్తే కనుక దెన్ ఓన్లీ ఐ విల్ బీ బయింగ్, అదర్వైజ్ ఐ విల్ బీ వెయిటింగ్, నో ప్రాబ్లం, రైట్? సో ఎందుకంటే ఇండివిజువల్ స్టాక్స్ ఎనీహో ఉన్నాయి కదా, సో మనం దాంట్లో ప్లాన్ చేసుకోవచ్చు విత్ ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్. ఓకే, అండ్ ఫ్రెండ్స్ కమింగ్ టు స్టాక్ ఐడియాస్, రైట్? ఈరోజు స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దాం అనమాట అండి. ఆల్రెడీ నిన్న ఐ థింక్ ఒక స్టాక్ నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా, ఆ స్టాక్ ఈరోజు దూసుకుపోవడం జరిగింది. దట్ ఈజ్ రైట్ ఇంద్రప్రస్థ మెడికల్ అన్నమాట అండి. ఈరోజు 17% పెరిగిందండి. సో లుక్ అట్ దిస్ క్రేజీ మూవ్, రైట్? నేను మీకు ఆల్రెడీ షేర్ చేయడం జరిగింది. టార్గెట్స్ 250 లెవెల్స్కి ఛాన్స్ ఉందనుకున్నా, మనం 250 ఆల్రెడీ రీచ్ అయిపోయిందండి ఈరోజు టార్గెట్, రైట్? సో వన్ డేలోనే ట్రమండస్ మూవ్ అనేది, బయింగ్ వస్తుంది, వాల్యూమ్స్ కూడా పెరుగుతున్నాయి. ఇట్ ఈస్ షోయింగ్ క్రేజీ స్ట్రెంత్ అనమాట అండి. సో ఆల్మోస్ట్ వండర్ఫుల్ టార్గెట్స్ అవి కూడా నేను మీకు లాంగ్ టర్మ్ టార్గెట్స్ కూడా నేను షేర్ చేయడం జరిగింది కదా వీక్లీ టైం ఫ్రేమ్లో. ఈ ప్యాటర్న్ కూడా మీకు షేర్ చేయడం జరిగింది. సో ఒకటి అప్ ట్రెండ్, తర్వాత కన్సల్టేషన్, తర్వాత మళ్ళీ కన్సల్టేషన్ తర్వాత ఒక బ్రేక్అవుట్ వచ్చింది అని చెప్పి నేను మీకు షేర్ చేయడం జరిగింది. సో 180 నుంచి 240, 60 రూపీస్ పెరిగిందండి వీక్లీ క్యాండిల్. సో క్రేజీ స్ట్రెంత్. ఇలా సెలెక్టెడ్ పాకెట్స్లో క్రేజీ స్ట్రెంత్ ఉందన్నమాట. ఇప్పుడు మీరు తీసుకున్నా కూడా, సో ప్రీవియస్ స్వింగ్ హై దాటింది కాబట్టి ఇప్పుడు తీసుకున్నా కూడా ఒక రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట. ఇది కూడా నేను చెప్పడం జరిగింది. రౌండింగ్ బాటమ్ స్ట్రక్చర్ కంప్లీట్ అయింది. సో మేబీ ఒక రిట్రేస్మెంట్ అవి మళ్ళీ ఒక బౌన్స్ వచ్చినా మనం ఆశ్చర్యపోకలేదు అనమాట అండి. చిన్న రిట్రేస్మెంట్ యాక్చువల్లీ డ్యూ అనమాట. ఇంత క్రేజీ బయింగ్ అనేది కరెక్ట్ కాదు. కొంచెం చిన్న మామూలుగా రిట్రేస్మెంట్ వస్తే ఇట్ విల్ బి గుడ్ అనమాట అండి. రిట్రేస్ అవి మళ్ళీ అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్ టువర్డ్స్ మేబీ 270, 300 లెవెల్స్కి వెళ్తుందేమో. ఓకే, సో టార్గెట్స్ అయితే అలా కనిపిస్తున్నాయి అనమాట అండి. అండ్ రిమైనింగ్ స్టాక్స్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ కొంచెం అటు ఇటుగా సో ఉండడం జరిగిందనమాట అండి. కప్ ఈరోజు కూడా 2% దాకా పెరగడం జరిగింది, రైట్? సో ఆల్ థింగ్స్ ఆర్ లుకింగ్ వెరీ గుడ్. చాలా సూపర్గా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట అండి. కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్లో వండర్ఫుల్ మొమెంటమ్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఇండివిజువల్ స్టాక్స్లో చాలా బ్యూటిఫుల్గా ప్యాటర్న్స్ అయితే వర్కౌట్ అవుతున్నాయి ఫ్రెండ్స్, రైట్? ఓకే అండి. సో అందువల్ల ఏంటంటే వీకెండ్, సో ఎంజాయ్ యువర్ వీకెండ్ అండ్ గెట్ రెడీ ఫర్ మండే. అండ్ ఈ 2 రోజులు డేస్లో వీకెండ్లో ఏం జరుగుతుందో చూద్దాం. సో వీక్ డేస్లో న్యూస్ అంతా కూడా అయిపోయింది. వీకెండ్లో న్యూస్ తర్వాత ఎఫెక్ట్, వీకెండ్ తర్వాత ఓపెనింగ్ వచ్చినప్పుడు ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తుంది, మార్కెట్స్ డైరెక్షన్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ అవుతుందో చూద్దాం. అండ్ ఇవాళ ఒక మేజర్ ఈవెంట్ కూడా అయిపోయింది, బట్ నాన్ ఈవెంట్ కింద అయిపోయింది అనమాట అండి, ఆర్బీఐ మానిటరీ పాలసీ. ఎందుకంటే ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట అండి. మోస్ట్లీ రేట్ చేంజెస్ ఉండకపోవచ్చు అని అందరూ ఊహించిందే. సో ఆ విధంగా దెర్ ఆర్ నో రేట్ చేంజెస్ కదా. సో అందువల్ల ఏంటంటే మార్కెట్స్ దాన్ని పెద్ద ఈవెంట్ కింద కన్సిడర్ చేయలేదన్నమాట అండి. సో రియాక్షన్ అయితే లేదు. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీలో ఫైనల్గా టువర్డ్స్ క్లైమాక్స్ వచ్చిన మూవ్ మాత్రం చాలా క్రేజీ అనమాట అండి. సో యాక్చువల్గా నేను 315కి నా రూల్స్ ప్రకారం నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. బట్ కానీ ట్రేడ్ ఉంచుంటే అనదర్ 50 పాయింట్స్ ప్లస్ అనేది నేను క్యాప్చర్ చేద్దాం అనమాట. 50 to 100 పాయింట్స్ దాకా లాస్ట్ 15 మినిట్లోనే క్రేజీ మూవ్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో ఇట్స్ ఎ క్రేజీ మూవ్. సో 100 పాయింట్ మూవ్ అనమాట. సో ఇట్ హ్యాపెన్స్ అనమాట అండి, రైట్? సో బ్రేక్అవుట్ దగ్గర, ప్రీవియస్ రెసిస్టెన్స్ దగ్గర డెసిసివ్గా పైన క్లోజ్ అవడం అనేది ఇట్స్ ఎ గుడ్ సైన్ అనమాట అండి. బట్ కానీ స్టిల్ ఇట్ ఈస్ నాట్ ఎట్ మేకింగ్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. 48,636 అనేది బ్యాంక్ నిఫ్టీ యొక్క లైఫ్ టైమ్ హై అనమాట అండి. సో 48,557 ఈరోజు హై అనమాట అండి, రైట్? సో 557 అండ్ 636 ఇంకా సమ్ రైట్ 80 పాయింట్స్, 70 to 80 పాయింట్స్ షార్ట్ అనమాట అండి. న్యూ లైఫ్ టైమ్ హై. నిఫ్టీ న్యూ లైఫ్ టైమ్ హై ఆల్రెడీ సెవరల్ టైమ్స్ ఇట్ మేడ్ అనమాట అండి. బట్ కానీ
బ్యాంక్ నిఫ్టీ ఎట్ టు మేక్ అనమాట అండి. సో బ్యాంక్ నిఫ్టీలో మొమెంటం ఎలా ఉంటుందో విల్ వెయిట్ అండ్ వాచ్ ఫ్రెండ్స్, రైట్? ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. బాయ్.